కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చారు, భయపడ్డారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు. ఏమంటారు? ఆయన ఎప్పుడు భయపడాలి? తన ప్రాణాలనే లెక్క చేయనటువంటి వాడు. మరి తెలంగాణ యావత్తు తెలంగాణ వద్దు 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 ఆమరణ నిరాహార దీక్ష విరమించుకోనండి అని బతిమిలాడిన ప్రాధేయపడ్డ తన కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో ఏదో ఒకటి కావాలని చెప్పేసి పట్టుబట్టి ప్రాణాలను లెక్క చేయకుండా తెలంగాణ కోసం పోరాడినటువంటి వ్యక్తి ఎప్పుడు భయపడతాడు? ఎట్లా భయపడతాడు? భయపడేది ఉంటే తెలంగాణ ఎట్లా వస్తుండే? అసలు కేసీఆర్ గారే భయపడితే తెలంగాణ వచ్చేదా? ఎంత భయపెట్టాలని చూసిండ్రు ఉద్యమ కాలంలో, ఎంత భయపెట్టాలని చూసిండ్రు, నయానా భయానా ఎన్ని రకాలుగా కేసీఆర్ గారిని లొంగ తీసుకోవాలని చూసిండ్రు. మొండిఘటం కదా ఆయన లక్ష్యము, ఆయన ఆశయము, ఆయన ఒకే ఒక్కటి తెలంగాణ సాధన మాత్రమే. దానికోసం ఆయన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా పోరాడినటువంటి వ్యక్తి కదా. ఆయనకు భయం అనేది ఏ కోశాన లేదు. భయపడితే ఇవాళ తెలంగాణలో మేము ఉండేవాళ్ళం కాదు, మీరు ఉండేవాళ్ళు కాదు, తెలంగాణ రాష్ట్రమే ఉండేది కాదు. కేసీఆర్ గారికి భయం చిరునామా తెలియదు.